వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్లకు వెళ్లే ముందు దయచేసి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయగలరు. ప్రతి ఒక్కరూ మన వీడియోని లైక్ చేయగలరు. మీరు చేసే ప్రతి లైక్ వల్ల కూడా మన ఛానల్ భక్తులందరికీ రీచ్ అవుతుంది. అలాగే స్వామివారి గురించి అన్ని అప్డేట్స్ వారికి కూడా తెలుస్తాయి. మీరు చేసే ప్రతి లైక్ వల్ల కూడా నన్ను ప్రోత్సహించినట్టు ఉంటుంది. అప్పుడు నేను అధిక ఉత్సాహంతో మంచి వీడియోస్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకొని వస్తాను. ఇక ఈరోజు మొట్టమొదటి అప్డేట్ ఏమిటి అంటే డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు కొండపైన జరిగే వైకుంఠ ఏకాదశి 10 రోజుల పండుగకి సంబంధించినటువంటి దర్శనం టికెట్లు అనేవి తిరుపతిలోని 9 కౌంటర్లలో అంటే 9 కేంద్రాలలో 90 కౌంటర్ల ద్వారా 4,23,500 టికెట్లు అనేవి ఈ నెల డిసెంబర్ 22వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకు టీటీడీ వారు సర్వదర్శనం టోకెన్లు ఇస్తున్నట్టుగా అఫీషియల్గా అయితే నిన్న మనకి ప్రెస్ రిలీజ్ అయితే చేయటం జరిగింది. సో నేను మరలా చెప్తున్నాను, డిసెంబర్ 22వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకి తిరుపతిలోని 9 కేంద్రాలలో 90 కౌంటర్ల ద్వారా పూర్తిగా 4,23,500 సర్వదర్శన టోకెన్లు అనేవి మీ అందరికీ ఇవ్వబోతున్నారు. అయితే ఎవరైనా కానీ కొండపైన దర్శనం చేసుకోవాలి అనుకుంటే డిసెంబర్ 22న కేవలం దర్శనం టికెట్ ఉంటే మాత్రమే వెళ్ళగలరు. డిసెంబర్ 22 తేదీన అన్ని రకాల దర్శనము కేవలం దర్శనం టికెట్ ఉన్న వారికి మాత్రమే అనుమతిస్తారు. సర్వదర్శనం టైం స్లాట్ విధానం ద్వారా టోకెన్లు తీసుకోవడానికి అయితే అవకాశం లేదు. డిసెంబర్ 22వ తారీఖున ఎస్ఎస్డి టోకెన్లు అనేవి తిరుపతిలో రద్దు చేయటం జరిగింది. అలాగే మీ అందరూ మరొక విషయం తెలుసుకోవాలి, కొండపైన ఎవరైనా కానీ డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు రూములు కావాలి అనుకుంటే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే తిరుపతిలో రూములు తీసుకోండి. తిరుమలలో రూములు దొరకకపోవచ్చు, రద్దీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ విషయం టీటీడీ యాజమాన్యం వారే మనకి ప్రెస్ రిలీజ్ ద్వారా చెప్పడం జరిగింది. అలాగే ఈ 10 రోజులు అన్ని రకాల సేవలు ఏకాంతంగా జరుగుతాయి. విఐపీల ప్రోటోకాల్ కూడా ఉంటుంది. కేవలం వారి కుటుంబ సభ్యులు విఐపీలు మాత్రమే రాగలరు. రికమెండేషన్ లెటర్లు యాక్సెప్ట్ చేయరు. ఎటువంటి సీనియర్ సిటిజన్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ దర్శనం కావచ్చు, అంగప్రదర్శన టోకెన్లు కావచ్చు, వేరే ఏదైనా కూడా ఏకాంతంగా జరుగుతాయి. ఈ సీనియర్ సిటిజన్, అంగప్రదర్శన టోకెన్లు ఇటువంటి దర్శనాలు అయితే రద్దు చేయడం జరిగింది. దయచేసి ఈ విషయం మీరంతా తెలుసుకోవాలి. అలాగే ఈ 9 కేంద్రాలు ఏంటో నేను ఒకసారి మీ అందరికీ చెప్తాను చూడండి. తిరుపతిలోని మొట్టమొదటి కౌంటర్ శ్రీనివాస కాంప్లెక్స్ మెయిన్ బస్ స్టాండ్ ఎదురుగా, 2వ కౌంటర్ విష్ణు నివాసం రైల్వే స్టేషన్ ఎదురుగా తిరుపతి, 3వది గోవిందరాజ స్వామి సత్రం రైల్వే స్టేషన్ వెనుక వైపు తిరుపతి, 4వది భూదేవి కాంప్లెక్స్ అలిపిరి మెట్ల మార్గం దగ్గర తిరుపతి, 5వది ఇందిరా మైదానం మున్సిపల్ కార్యాలయం తిరుపతి, 6వది జీవకోర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తిరుపతి, 7వది రామానాయుడు ఉన్నత పాఠశాల బైరాగిపేట తిరుపతి, 8వది ఎంఆర్పల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల తిరుపతి, 9 రామచంద్ర పుష్కరిణి సమీపంలో ఉన్నటువంటి ప్లేస్ తిరుపతి. అలాగే 10వ కౌంటర్ కొండపైన KTBGH తిరుమల అండి. దయచేసి ఈ విషయం తెలుసుకోగలరు. అలాగే ఈరోజు మరొక విషయం మీ అందరికీ చెప్పాలి. ఈవో గారు క్లియర్గా చెప్పడం జరిగింది. వీటికి సంబంధించి అన్ని రకాల అరేంజ్మెంట్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో జరుగుతుంది. సో డిసెంబర్ 22వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకి ఎవరైనా కానీ తిరుపతి వచ్చి తప్పకుండా ఈ టోకెన్లు తీసుకోండి. అయితే భక్తులు ఎక్కువ శాతం అడిగేది మెయిన్ ఏంటంటే ఒకేసారి 4,23,500 టోకెన్లు ఇచ్చేస్తారా, లేదా 3 రోజులకు కొన్ని 3 రోజులకు సంబంధించి కొన్ని విడతల వారుగా రిలీజ్ చేస్తారా అని ఎక్కువ శాతం అడుగుతున్నారు. అయితే దీనికి సంబంధించిన అప్డేట్ ఏమీ రాలేదు. కాబట్టి ప్రస్తుతం మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఎంతమంది భక్తులు వస్తే వాళ్ళందరికీ కూడా ఎన్ని రోజులకి సరిపోయే టోకెన్లు ఇవ్వగలిగితే అన్ని రోజులు టోకెన్లు ఇస్తారని క్లియర్గా మనకి ఇండైరెక్ట్గా ఈ విషయం మీరు తెలుసుకోగలగాలి. అలాగే మరొక అప్డేట్ ఏమిటి అంటే మీ అందరికీ తెలుసు, డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు వైకుంఠ ఏకాదశి సంబరాలు కొండపైన జరుగుతున్నాయి. కాబట్టి టీటీడీ యాజమాన్యం వారు గతంలోనే మనకి వెల్లడించడం జరిగింది. ఈ 10 రోజులు కూడా అన్ని రకాల సేవలు ఏకాంతంగా జరుగుతాయి. ఏ సేవ కూడా భక్తుల సమక్షంలో జరగవు. దానికి సంబంధించిన టోకెన్లు ఎవరైనా ఉన్నా కూడా అవి రద్దు చేస్తున్నట్టుగానే వారు చెప్పారు. అయితే ఆల్రెడీ టీటీడీ వారు ఈ టోకెన్లు ఇవ్వలేదు. కొన్ని టోకెన్లు తిరుపతి అట్లాంటివి ఎవరైనా దగ్గర ఉంటే వారికి మటుకు రద్దు చేయడం జరిగింది. అలాగే మరొక అప్డేట్ ఏమిటి అంటే ఈ నెల 25వ తారీఖున ఉదయం
10 గంటలకి మార్చ్ నెలకు సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్ విడుదలవుతుంది. అలాగే అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకి మార్చ్ నెలకు సంబంధించి తిరుమల తిరుపతి అకామిడేషన్ విడుదలవుతుందండి. అలాగే 23వ తారీఖున మధ్యాహ్నం 11 గంటలకి శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా మీ అందరికీ కూడా ముందు గడప దర్శన టికెట్ మార్చ్ నెలకి విడుదలవుతుంది. అలాగే 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి మార్చ్ నెలకి సంబంధించి వృద్ధులు వికలాంగుల దర్శన టికెట్ విడుదలవుతుంది. అలాగే 23వ తారీఖున ఉదయం 10 గంటలకి అంగ ప్రదర్శన టోకెన్లు మార్చ్ నెలకి విడుదలవుతున్నాయి. అలాగే 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి 500 రూపాయల వర్చువల్ పార్టిసిపేషన్ ద్వారా రిలీజ్ అయ్యే మార్చ్ నెల దర్శన టికెట్లు విడుదలవుతున్నాయి. అలాగే ఈ నెల 21వ తారీఖున అంటే రేపు ఉదయం 10 గంటల ఎల్లుండి ఉదయం 10 గంటలకి ఫ్లోట్ ఫెస్టివల్ అంటే తెప్పోత్సవం సంబంధించినటువంటి మార్చ్ 20 నుంచి 24వ తారీఖు సంబంధించిన దర్శన టికెట్లు విడుదలవుతున్నాయి. అలాగే 21వ తారీఖున ఉదయం 10 గంటలకి మార్చ్ నెలకు సంబంధించి కళ్యాణం, ఉంజల్ సేవ, ఆర్ష బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు విడుదలవుతున్నాయి. అలాగే ఈ నెల 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా మార్చ్ నెలకు సంబంధించి ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయకపోతే రిజిస్ట్రేషన్స్ ఓపెన్లో ఉన్నాయి. దయచేసి మీరు రిజిస్టర్ చేసుకోండి. దీనికి సంబంధించిన అప్డేట్ మీకు ప్రతిదీ తెలుసుకోవాలి అనుకుంటే టీటీడీ దేవస్థానం.ap.gov.in అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్లో ప్రతిదీ ఉంటుంది. దయచేసి మీరు చూసి తెలుసుకోగలరు. అలాగే ఎక్కువ మంది నన్ను అలిపిరి నడక మార్గం యొక్క టైమింగ్స్ అడుగుతున్నారండి. వాటికి సంబంధించిన టైమింగ్స్ నేను చెప్తాను చూడండి. చూసారు ఇక్కడ బస్ టైమింగ్స్ వచ్చేసి తిరుపతి నుంచి తిరుమల కొండపైకి వెళ్ళాలి అనుకుంటే ఉదయం 3 గంటలకి మొట్టమొదటి బస్సు స్టార్ట్ అవుతుంది. అలాగే రాత్రి 11:30కి లాస్ట్ బస్సు ఉంటుందండి. అలాగే తిరుమల నుంచి తిరుపతి అంటే కొండపై నుంచి కిందకి రావాలి అనుకుంటే తెల్లవారుజామున 3 గంటలకి అక్కడ బస్సు స్టార్ట్ అవుతుందండి. తిరుమలలో లాస్ట్ బస్సు రాత్రి 11:55 వరకు ఉంటుంది. అలాగే ఘాట్ రోడ్ టైమింగ్స్ ఏమిటి అంటే ఉదయం 3 గంటల నుంచి రాత్రి 11:59 మీకు 4 వీలర్స్ అయితే అలౌ చేస్తారండి. అదే 2 వీలర్స్ అయితే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9:59 వరకు మీకు అలిపిరి ఘాట్ రోడ్ టైమింగ్స్ అయితే ఉంటాయండి. అలాగే అలిపిరి నడక మార్గం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పంపిస్తారు. అలాగే శ్రీవారి మెట్టు నడక మార్గం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు మిమ్మల్ని పంపిస్తారు. అలాగే ఒకవేళ మీ ఇంట్లో 12 సంవత్సరాల లోపల పిల్లలు కనుక ఉన్నట్లయితే ఈ 2 నడక మార్గాల్లో కూడా కేవలం మధ్యాహ్నం 2 గంటల లోపల మాత్రమే మిమ్మల్ని పంపిస్తారు. దయచేసి ఈ విషయం మీరు అంతా తెలుసుకోగలరు. సో ఇది ఫ్రెండ్స్ నడక మార్గము అలాగే ఘాట్ రోడ్ టైమింగ్స్ మీ అందరికి అర్థమైంది కదా. ప్రస్తుతం అయితే ఈ టైమింగ్స్ ఎటువంటి మార్పు లేదు. ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. అలాగే ఫిబ్రవరి నెలాఖరి వరకు కూడా అన్ని రకాల 300 రూపాయల దర్శన టికెట్ కావచ్చు, 500 రూపాయల దర్శన టికెట్ కావచ్చు, సేవలు కావచ్చు, రూములు కావచ్చు, ఆన్లైన్ బుకింగ్స్ పూర్తి స్థాయిలో క్లోజ్ అయిపోయాయి. ఇక ఈ వైకుంఠ ఏకాదశి 10 రోజుల తర్వాత జనవరి ఫిబ్రవరిలో ఎవరైనా రావాలి అనుకుంటే తిరుపతి వచ్చి సర్వదర్శనం టోకెన్లు తీసుకొని రాగలరు. అలాగే ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ బస్ టికెట్ ద్వారా కూడా కొన్ని టికెట్లు అయితే కొన్ని రోజులకి ఖాళీగా ఉన్నాయి. ఒకవేళ మీకు ఆ రోజుల్లో కావాలి అనుకుంటే దయచేసి బుక్ చేసుకోగలరు. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుత పరిస్థితులు. ఇటువంటి పరిస్థితిలో మీరు ఆలోచించి మీకు తగిన పరిస్థితుల్లో ఏది సులభంగా ఉంటుందో, ఏ అవకాశం మీరు వాడుకుంటే స్వామివారి దర్శనం చేసుకోగలరో దయచేసి మీరు తెలుసుకోగలరు. సో మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే నన్ను తప్పకుండా కూడా కింద కమెంట్ సెక్షన్లో అడగండి. నా వంతు ప్రయత్నంగా మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తూ ధన్యవాదాలు.